చూస్తున్నారు MF4 టీవీ. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పరిధిలోని చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. క్రిస్ సిటీ భూముల పరిహారం విషయంలో తమ్మినపట్నం గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని కోరారు. దాదాపుగా 300 కుటుంబాలకు అన్యాయం జరిగింది అంటూ తమ్మినపట్నం హరిజనవాడ గ్రామస్తులు వాపోతున్నారు. క్రిస్ సిటీ అనే సంస్థ మా భూములను తీసుకుని మాకు ఎలాంటి నష్ట పరిహారం కట్టివ్వకుండా అన్యాయం చేస్తున్న వైనం ఈ రోజు మా భూములు సర్వే జరుగుతోందని మేం తెలుసుకుని అక్కడికి వెళ్లగా మా మీద బలవంతంగా పోలీసు వారిచే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. అయినా సరే మాకు న్యాయం చేయాలంటూ అక్కడికి విచ్చేసిన సబ్ కలెక్టర్ గారిని చిల్లకూరు ఎంఆర్ఓ గారిని కోరగా వాళ్ళు మీకు సాగులో ఉన్న 160 ఎకరాలకి మేం నష్టపరిహారం చెల్లిస్తామంటూ తెలిపారు. కానీ తమ్మినపట్నం హరిజనవాడ చెందిన గ్రామస్తులు మా భూములు 300 ఎకరాలకు పైగా ఉన్నాయంటూ మా పెద్దవాళ్ళ తరతరాలుగా మేము ఆ భూమిపై ఆధారపడి బతుకుతున్నామంటూ మాకు జీవన ఉపాధి ఆ భూమి అంటూ మా మొత్తం భూములకు పరిహారం అందించాలంటూ అక్కడికి విచ్చేసిన గూడూరు సబ్ కలెక్టర్ గారికి చిల్లకూరు ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. మాకు న్యాయం జరిగేంత వరకు మేం ఈ భూముల నుంచి వెళ్లమంటూ ఆ గ్రామస్తులు మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడి నుంచి వెళ్లేదే లేదంటూ అక్కడే నినాదాలతో కొనసాగారు. మాకు న్యాయం జరగాలి అంటున్న తమ్మినపట్నం హరిజనులు కోరడం జరిగింది. సార్, ఇది మా తాతలు ముత్తాతలు జేతి తాతల కాడి నుంచి ఉండే భూమి. ఇది అప్పటి మా నాయనోళ్ళు మా తాతోళ్ళు మేము మా బిడ్డలు అనిపిస్తుండే భూమి. ఇది ఇప్పుడు వరకు లేదు పీడి భూమి అనే మాట. మేము దాని మీద ఆధారపడి బతుకుతున్నాం. మన కలెక్టర్ గారిని అడిగితే ఏమన్నాడు, మీకు అందరికీ న్యాయం చేస్తాను, బీడు భూమి కూడా మీకు న్యాయం చేస్తానమ్మా, అన్యాయం కూడా చేయము, మీరు బాధపడబాకండి అని చెప్పేసి. అదే కలెక్టర్ గారు ఈ రోజు చేయమన్నాడు, మీకు బీడు భూమి రూపాయి ఇయ్యము, మీరు ఎంతన్నా చేయండి, మీరు ఎట్లా తపసు పడినా ఒక ₹10 బిల్లు కూడా మీకు రాదు అని లాస్ట్ కి ఆడవాళ్ళని బెదిరించి లాక్కపోయి యాన్ని ఎక్కించి పరవాళ్ళందరూ పోలీసు జరిపించి చిన్న ఇబ్బందులు పెట్టడం లేదు సార్. మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. అర్జునవాడ, నా పేరు రమణయ్య. నేను ఈరోజు మా ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడదలుచుకున్నాను. సార్, మేమందరం మాలవాళ్ళమే. మీరు గెలిచిన తర్వాత మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాకు ఒక మాట ఇచ్చారు సార్. ఇన్ని రోజులు మీరు ఏదో నడిపేశారు, ఇకనైనా మీరు మేలుకొని ఇక మీకు ఏది కావాలంటే అది నేను చేసి పెడతాను, నా కాడికి మీరు రండి అని చెప్పి మాకు మాట ఇచ్చున్నారు సార్. సార్, ఈరోజు మీకు నమస్కరించి మేము మాట చెప్తున్నాం సార్. సార్, మాకు ఎవరు అండలేరు. మీరు చెప్పిన మాటని మేము అందరినీ వదిలేసుకొని మిమ్మల్ని నమ్ముకొని మేము ఉన్నాము. మాకు ఈ విషయంలో బల్చాల మొక్కలు సుమారు 160 ఎకరాలు బీడుగా చూపించి దానికి ఏమి పైసా పరిహారము ఇవ్వనని చెప్పి అధికారులు ఈరోజు పోలీసు వారు సుమారు 100 మంది వచ్చి మా మాలల్ని చాలా ఇబ్బంది పెట్టారు సార్. మీరు దీన్ని తెలుసుకొని మాకు ఒక అవకాశం, మా ఊరికి సంబంధించిన ఒక అవకాశం, ఏదైనా ఒక మీటింగ్ పెట్టించి ఈ సమస్యలన్నీ మీరు ఇది మాకు మేలు చేస్తారని నీకు 2 చేతులతో జోడించి. తమ్మినపట్నం అర్జునవాడ ఇక్కడ 350 కుటుంబాలు దళితులమి. మొదటగా ఇక్కడ మీనాక్షి, సింహపూర్ లాంటి కంపెనీలు వాళ్ళు స్టార్ట్ చేసే ముందు మా అందరు రైతులకి నష్టపరిహారం చెల్లించిన తర్వాత వారి కంపెనీలో స్టార్ట్ చేసి కట్టడం జరిగింది. కానీ ఈరోజు మాకున్నటువంటి సాగు భూమిలో రోడ్డు వేస్తుండగా మీరు పరిహారం చెల్లించకుండా రోడ్డు ఎలా వేస్తారని చెప్పేసి మేము మా వెనకాల మా ఊరు ఉన్నటువంటి రైతులందరం పోయేసి రోడ్డు కాడిపోయి అడ్డగీయడం జరిగింది. అడ్డగిచ్చే కార్యక్రమంలో ఎంఆర్ఓ మరియు పోలీస్ అధికారులు వచ్చి ఇక్కడ మీరు ఆపడానికి లేదు, ఆపితే లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ మాకు సాగీయకుండా మీరు ఎలా సాగీయకుండా మీరు ఎలా రోడ్డు వేస్తారని మేము క్వశ్చన్ చేయగా ప్రతి ఒక్కరిని లాఠీ చార్జ్ చేసి తరం వేయడం జరిగింది. మేము మా గ్రామం తరఫున విన్నవించుకున్నది ఏమిటంటే, ఇటువంటి దాష్టికమైన చర్యకు పాల్పడినటువంటి పోలీస్ అధికారులు మరియు ప్రభుత్వ అధికారులు వారిని శిక్షించి మాకు తగు న్యాయం చేయవలసినదిగా శ్రీ పాసం సునీల్ గారిని మరియు పవన్ కుమార్ సార్ గారిని మరియు నారా చంద్రబాబు నాయుడు గారిని విన్నవించడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని తమ యొక్క దృష్టికి తీసుకొని మాకు తగు న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని మిక్కిలి కోరుతున్నాం.